ఈ మంత్రసానమ్మ ఉందో లేదో. నీకు 5వ నెల వస్తోంది. నువ్వు ఆసుపత్రికి రమ్మంటేనేమో రావు. కనీసం ఈ మంత్రసాని దగ్గరైనా తీసుకెళ్లి చూపిస్తాను. నాకేం పర్వాలేదు బామ్మ, నాకే ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడెందుకు మంత్రసానికి చూపించడం? పైనంతా బాగానే ఉంటుంది సిరి. లోపల నీ బిడ్డ ఎలా ఉందో ఏంటో మనకెలా తెలుస్తుంది? ఆ మంత్రసానికి చాలా పురుళ్ళు పోసిన అనుభవం ఉంది. పైగా అస్తవాసి నిన్ను నీ నాడిని చూసి నువ్వు నీ బిడ్డ ఎలా ఉన్నారో చెప్తుందమ్మా. రామ్మా. రతమ్మా, రతమ్మా. వస్తున్నాను. రతమ్మా, తను నా మనవరాలు సిరి. తనకిప్పుడు 5వ నెల. నువ్వే తన్ని పరీక్షించి లోపల బిడ్డ ఎలా ఉందో చెప్పు. అలాగే. ఇలా రామ్మా, వచ్చి పడుకో. లేమ్మా, కూర్చో. నెమ్మదిగా లేమ్మా. రతమ్మా, అమ్మాయికి ఏ ఇబ్బంది లేదుగా? లోపల బిడ్డ బాగానే ఉన్నాడుగా? అంతా బాగానే ఉంది, కానీ లోపల బిడ్డ చాలా బలహీనంగా ఉందమ్మా. ఆహా. బిడ్డే కాదు, ఈ అమ్మాయి కూడా చాలా బలహీనంగా ఉంది. నేను చెప్తూనే ఉంటాను రతమ్మా, బాగా తిను, టైంకు తిను అని చెప్తూనే ఉంటాను. కానీ నా మాట వినదుగా. వేళగాని వేళ ఓ ముద్ద తింటుంది. అది తనకేం సరిపోతుంది, తన బిడ్డకేం సరిపోతుంది? చూడమ్మా, నువ్విలాగే ఉంటే ముందు ముందు చాలా సమస్యలొస్తాయి. నువ్వు ఇప్పటినుంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అమ్మా, ఇవి 11 రకాల తృణధాన్యాలతో చేసిన పొడమ్మా. దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం జావ చేసుకుని తాగితే నువ్వు నీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ప్రతిరోజు పాలల్లో ఈ కుంకుమ పువ్వు కలుపుకొని తాగితే నీ బిడ్డ ఆరోగ్యంగా తయారవుతుంది. విన్నావు కదా సిరి? ఈ రోజు నుండి ఈ రత్తమ్మ చెప్పినట్టు రోజు జావ తాగాలి. బలమైన ఆహారం ఇస్తాను, నువ్వు వద్దనకుండా తినాలి. అలాగే ఆ పనులు ఈ పనులు అన్నీ చేయకూడదు. ఇప్పటి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉంటేనే రేపు పురుడప్పుడు నీ బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. నువ్వు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే నీ కడుపులో బిడ్డ పుష్టిగా తయారై ఆరోగ్యంగా పుడతాడమ్మా. నీ ఆరోగ్యం, నీ బిడ్డ ఆరోగ్యం అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. అలాగే అవ్వా. సరే, మనం వెళ్దామా? ఉంటాను రత్తమ్మా. మంచిదమ్మా, జాగ్రత్త. ఇదిగో సిరి, ఇక నుంచి నీ బాధ్యత, నీ బిడ్డ బాధ్యత కూడా నాదే. ఇప్పటి నుంచి ఏదైనా పెడితే నాకొద్దు అనాలి. అప్పుడు చెప్తా నీ పని. పద వెళ్దాం.
ఏంటి శాస్త్ర ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? ఇప్పుడు బావకి చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానమ్మా. సర్ప్రైజా? ఏంటి అది? చెబితే సర్ప్రైజ్ ఎలా అవుతుందమ్మా? అమ్మా నాతో రా. ఎక్కడికి? రామా చెప్తాను. సార్ కొరియర్. కొరియర్? అవును సార్. ఎవరికి? విహారీ గారికి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విహారీ పేరు మీద కొరియర్ వచ్చింది అంటే అమ్మా రామా. విహారీ, నీకు కొరియర్ వచ్చిందిరా. త్రీ, టూ, వన్. ఇప్పుడు చూడమ్మా నా గేమ్. విహారీ, ఏమైందిరా? రేయ్, లక్ష్మి విడాకుల నోటీస్ పంపించడం ఏంట్రా?